హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. మీ ఇంట్లో ఏంటి స్పెషల్? మా ఇంట్లో అయితే చికెన్ పకోడీ చేశాను. చూసారు కదా, చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో ఈ చికెన్ పకోడీ. పప్పుచారు రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్లా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. నేను ఇక్కడ 3/4 kg చికెన్ తీసుకున్నాను. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టేస్ట్కి సరిపడా సాల్ట్, 3 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1/2 చెక్క లెమన్ పిండుకోవాలి, 1 గరిటె ఆయిల్ వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా కలిసేటట్టు ఒకసారి అయితే కలుపుకోవాలి. ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఒక ఎగ్ వేసుకోవాలి. దీని అంతటిని కూడా బాగా కలుపుకొని 1 గంట రెస్ట్ ఇచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ మ్యాగ్నేట్ అయిన తర్వాత 4 స్పూన్లు కార్న్ఫ్లోర్, 4 స్పూన్లు మైదా వేసుకొని ఇదంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాగా వీటెక్కనివ్వాలి. మన చికెన్ పకోడీకి అయితే చికెన్ అన్నీ కలిపి రెడీగా అయితే ఉంది కదా. ఈ చికెన్ పకోడీకి ఒక్కొక్క పీస్ అయితే తీసుకొని విడివిడిగా వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా అయితే వేగనివ్వాలి. మన చికెన్ పకోడీ అయితే ఎర్రగా వేగిపోయింది. ప్లేట్లోకి తీసుకోవడమే. వేడివేడిగా మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, ఎంతో టేస్టీగా ఉంది చికెన్ అయితే. ఈ పకోడీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.